చేశారు. ఇంకా ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తూ ఉండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి, ఈ గేట్లు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? లోతట్టు ప్రాంతాల సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రతిభ నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుంటలా మారింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకోబోతుంది. ప్రస్తుతం 17.7 టీఎంసీల నిల్వను ప్రస్తుతం 12 టీఎంసీలు చేరింది. అయితే నిన్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిజాం సాగర్ సంబంధించిన గేట్లను ఎత్తివేశారు. ఈ రోజు ఉదయం నుంచి 23 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. అయితే ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా నిజాం సాగర్ కు ఇన్ఫ్లో భారీగా వస్తుంది. ఈ రోజు ఉదయం 1,75,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతే స్థాయిలో 1,75,000 క్యూసెక్ల ఇన్ఫ్లోను దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లా వరప్రదాయనిగా పేరొందిన నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నీరు రావడంతో జిల్లా వాసులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ప్రాజెక్టు ద్వారా 2,75,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీరు అందిస్తారు. అయితే ఈ నీటి విడుదల కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పిట్లం మండలం కుర్తి గ్రామం ఇప్పటికే జల దిగ్బంధంలో నిండిపోయింది. అయితే దీంతో రెవెన్యూ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా నిజాం సాగర్ కు భారీ ఎత్తున పోచారం ప్రాజెక్టు నుంచి వస్తుంది. అదేవిధంగా మెదక్ జిల్లాలోని హల్దీవాగు నుంచి కూడా ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు వస్తుంది. అయితే నిజాం సాగర్ బ్యాక్ వాటర్ కు సంబంధించి కొన్ని గ్రామాలు నీట మునిగినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. నాగిరెడ్డిపేట మండలంలోని చీనూరుతో పాటు మరో 3 గ్రామాలు నీట మునగడంతో అధికారులు అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2,000 ఎకరాల్లో పంట నీట మునిగినట్లు కూడా రెవెన్యూ అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఏదేమైనప్పటికీ నిజాం సాగర్ నిండడంతో రైతులతో పాటు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు జిల్లాలో ఉన్న కౌలాసనాల, సింగూరు, పోచారం, రామడుగు వంటి ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండాయి. ఇప్పటికే గేట్లను ఎత్తేశారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండినట్లయితే జిల్లాలో 2,75,000 ఎకరాలతో సాగునీరు లభిస్తుంది. అయితే గత 2 ఏళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నిజాం సాగర్ డెడ్ స్టోరేజ్ చేరుకుంది. ఈ ఏడాది కూడా 0.1 ఎఫ్సిఎఫ్టి మాత్రమే నీటి నిల్వ ఉండేది. ప్రస్తుతం 12 టీఎంసీల నిల్వ చేరుకుంది. మరో 2-3 రోజుల్లో కూడా వరద భారీగా రానుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని ద్వారా తర్వాత గేట్లను దించే ప్రయత్నం చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం వల్ల ఖరీఫ్, రబీ సీజన్ కు సాగునీరు ఇబ్బంది లేకుండా ఉంటుంది. రాబోయే 2 ఏళ్ల పాటు కూడా సాగునీరు అందించే పరిస్థితి ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిభ. రైట్ భూపతి, థాంక్యూ.